హే పిల్లలు, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారు కదా? ఒక్కసారి మీ స్మైల్స్ ని చూపించండి. మీరందరూ మంచిగా ఉంటే. ఎవ్రీబడి స్మైల్, స్మైల్ ఎవ్రీబడి. సూపర్, సూపర్, వెరీ గుడ్. దేవుడు మనందరిని కాచి కాపాడి ఇంకొక సండే మనందరం ఇలా ఆరాధించుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ టైం బట్టి ఒక్కసారి హల్లెలూయా చెప్దామా పిల్లలు? హల్లెలూయా! హే! హే! హల్లెలూయా! సూపర్! సూపర్! ఓకే. మరి ఒక్కసారి మనం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సర్విస్‌ని స్టార్ట్ చేసుకునే ముందు లెట్ us గివ్ థాంక్స్ టు ది లార్డ్. దేవా, మన హృదయాల మీద చేసుకున్న పిల్లలు ఎవ్రీబడీ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్ అండ్ జస్ట్ థాంక్ జీసస్. థాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. దేవా, ఈరోజు మేమిలాగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ అపాన్ అవర్ ఫ్యామిలీ, అపాన్ అవర్ ఫ్రెండ్స్, అపాన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ లార్డ్. దేవా, మమ్మల్ని ఇంతవరకు మీరు కాచి కాపాడినందుకు నీకు వందనాలు. ఇంకొక దినము ప్రభా, మేమందరం ఇలా కలుసుకోవటానికి, ఇలా ఆన్లైన్ లో కలిసి వర్షిప్ చేయటానికి, ప్రభా నీ గురించి నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ టైం బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఈ ఈ యొక్క నా తండ్రి ఈ కఠినమైన పరిస్థితుల్లో నుండి మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని కవర్ చేసినందుకు నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు హీల్ చేసి మళ్ళీ మేమందరము కలిసి ఆరాధించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ టైం బట్టి వందనాలు. వి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీకు వందనం చెల్లిస్తున్నాము. ఈ దినము నా తండ్రి ప్రభువా, నా తండ్రి మేమందరం కలిసి నిన్ను ఆరాధించుండగా దేవా నీ సహాయం మాకు దయచేయండి. నీ సన్నిధిని మాతో పాటు ఉంచమని మేము అడుగుతున్నాము. ప్రభువా, మేము నేర్చుకోబోయే లెసన్స్ లో, మా యాక్టివిటీస్ లో, మా డిక్లరేషన్స్ లో ప్రభువా, నా తండ్రి సర్వీస్ అంతటిలో మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని, నా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తుండగా మా పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సే ఎ బిగ్ ఆమేన్ పిల్లలు. ఆమేన్. yes, very good. So let's get into praise and worship. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఓ, ఎవరు అందరు మ్యూట్ లో ఉంటారు కదా, సారీ. ఓకే, సో పిల్లలు ఒకసారి మనము సామ్ 100 తీద్దామా? మళ్ళీ లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం, గుర్తుందా? అందులో నుంచి ఒక పాట పాడాము, ఫస్ట్ వర్స్ నుంచి. ఏంటది? ఎంటర్ హిస్ గేట్స్ ఇంటూ సెకండ్ వర్స్, సారీ, ఎంటర్ హిస్ గేట్స్ ఇంటూ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఇంటూ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్ కదా. ఐ విల్ ఎంటర్ హిస్ గేట్స్ అని పాడాం, గుర్తుందా? సో ఇవాళ మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. ఇంకొక వర్స్ గురించి మనం ఇవాళ పాడబోతున్నాం అనమాట. ఓకే, లెట్స్ ఆల్ రీడ్. ఓన్లీ 5 వర్సెస్ ఉన్నాయి, మనం కలిసి చదువుకుందాం. ఓకే ఓకే పిల్లలు, ఓకే, నేను తెలుగులో చదువుతున్నాను, మీరు మీ బైబిల్స్ లో మీరు చదువుకోండి. వర్స్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు. వినిపిస్తుందా పిల్లలు? am I audible? Wave your heads. వినిపిస్తుంటే యా. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇంకోసారి 3rd వర్స్ చదవండి. ఎవ్రీబడి బైబిల్స్, లుక్ ఇన్ యువర్ బైబిల్స్, నన్ను తర్వాత చూద్దురి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామము ఘనపరచుడి.
యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కెన్ వి రీడ్ వన్స్ అగైన్ fourth verse, 4th and 5th. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామం ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. నాకు ఈ పాట చాలా ఇష్టం అన్నమాట. 3rd verse లో మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంట. వీఆర్ హిస్ షీప్. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే it is he who made us, we are his people and the sheep of his pasture అని ఉంటుంది. ఆమేన్. ఆయన మనల్ని కలిగించను, పుట్టించను, ఆయన వారం అంట, మనం ఆయనకి చెందిన వాళ్ళము, ఆయన మేపు గొర్రెలం అంట. అంటే ఆయన మేపు అంటే రోజు మీకు అమ్మ అన్నం పెడుతుంది కదా, మిమ్మల్ని మేపుతా ఉంటారు అనమాట. పెట్టి అంటే మీన్ కేర్ తీసుకుంటారు ఇంకో రకంగా. దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఏసీ వచ్చి మనకి లిటరల్ గా తినిపిరు, కానీ ఇక్కడ ఈ వర్స్ లో ఏంటంటే గొర్రెలు కాపరి ఎలాగా గొర్రెలు మేపుతారు అలాగా ఆయన మన గురించి కన్సర్న్ కలిగి కేర్ కలిగి ఉన్న ఒక షెపర్డ్ అంట. ఆమేన్. సో టుడే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఐ యామ్ ద షెపర్డ్. ఓకే, సో ఈ లెసన్ కి మనం ప్రిపేర్ అవుదాము. ఇదే కాలము వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అ సాంగ్. సో వసు అక్క మనకి చాట్ బాక్స్ లో పెడతారు. ఈ పాట నాకు చాలా ఇష్టం అన్నమాట. మీరందరూ కలిసి నేర్చుకుంటారా? మరి నేర్చుకుంటారా? తల ఊపండి. ఏంటి అందరు డల్లుగున్నారు ఇవాళ? నిద్ర తొందరగా లేసారా? టిఫిన్ చేయలేదా? నవ్వరా? అనువక్క మీద అలిగారా? బర్త్డేకి చాక్లెట్ ఇవ్వలేదన్నా? అబ్బో మొహాలు. సరే సరే, ఓకే, నేను నేర్పిస్తాను ఈ పాట. వసు డిస్ప్లే చేయరా? యా, నేను అవును, షీప్ ఎలా అరుస్తుంది? మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపించండి చాలు. మేకపిల్ల గాని గొర్రె పిల్ల గాని సన్నిధి చూపిస్తుంది బ్యా. మేకపిల్ల మ్యా మ్యా అంటది. ఓకే, షీప్ ఏమంటది? బ్యా బ్యా అంటది. చెప్పండి అందరు నాతో పాటు, బ్యా బ్యా. చిన్నపిల్లలే కదా. యా, కరెక్ట్. కౌ అనుకో మూ మూ అంటది, పిల్ల అనుకో మియావ్ అంటది కదా. ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క సౌండ్ చేస్తుంది. అలాగే గొర్రె పిల్ల అంట. షీప్ ఏం సౌండ్ చేస్తుంది మళ్ళీ? కెన్ యూ షో మీ? బ్యా బ్యా. యా, జాయ్ కరెక్ట్ గా చెప్తుంది. గుడ్, జూడా కూడా చెప్పారు, అందరు చెప్పారు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక లైన్ అంట, మీరు బ్యా బ్యా అనాలి. ఓకే, రెడీ? చెంగు చెంగుమంటూ బ్యా బ్యా 2 times. ఓకే, మళ్ళీ చిన్న గొర్రె పిల్ల బ్యా బ్యా. వన్స్ అగైన్ చెంగు చెంగుమంటూ చిన్న గొర్రె పిల్ల. వెరీ గుడ్, వచ్చేసింది మీకు. సో ఒకసారి పాడతాను, రెండోసారి నాతో పాడేయండి. లిరిక్స్ చూస్తా. అక్క వాళ్ళు మీకు యాక్షన్స్ తో హెల్ప్ చేస్తారు, నేను కీబోర్డ్ మీద ఉన్నాను కాబట్టి. ఓకే, ఆర్ యు రెడీ టు ప్రైజ్ అండ్ వర్షిప్ జీసస్ దిస్ మార్నింగ్? Wave your hands and show me who is ready. If you are full ready, show 2 hands. ఏది సన్నిధి ఊపట్లే, అంజు ఊపట్లే. యా, వెరీ గుడ్, ఆసమ్. రెడీ? వినిపిస్తుందా పిల్లలు? వినిపిస్తుందా మ్యూజిక్ మీకు? ఆడిబుల్? యా. చెంగు చెంగుమంటూ బ్యా బ్యా చిన్న గొర్రె పిల్ల. ఎవ్రీబడీ బ్యా బ్యా చెంగు చెంగుమంటూ. కమ్ ఆన్. బ్యా బ్యా చిన్న గొర్రె పిల్ల. బ్యా బ్యా చెంగు చెంగుమంటూ. చెంగు once again. చెంగు చెంగుమంటూ బ్యా బ్యా చిన్న గొర్రె పిల్ల. once again. చెంగు చెంగుమంటూ బ్యా బ్యా చిన్న గొర్రె పిల్ల. బ్యా బ్యా చెంగు చెంగుమంటూ చిన్న గొర్రె పిల్ల కాపరి చుట్టూ తిరుగుచుండెను. చెంగు చెంగుమంటూ
కంపరి చుట్టూ తిరుగుచుండెను. చికి బం 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 బం, చికి బం bum bum bum. Everybody, chicky bum. Can you move your heads? Chicky bum, bum bum bum. Chengu mandu. Ba ba, chinna gore pilla. Come on. Ba ba, chengu mandu chinna gore pilla. Kampari chuttu tiruguchundenu. Chengu mandu chinna gore pilla. Kampari chuttu tiruguchundenu. Clap your hands. ఆకలేసి ఏం చేస్తుందంటే పచ్చని పొలం ఎత్తుక్కొని అక్కడ ఏమన్నా తినడానికి ఉందేమో అని వెళ్ళి ఏమవుతుందంటే ఇరుక్కుపోతుందంట. అప్పుడు ఎవరో వచ్చి రక్షిస్తారంట. అది మనం పాడబోతున్నాం. ఓకే, డు యు అండర్స్టాండ్? కమ్ ఆన్. పచ్చని పొలం ఒకటి కనులకు కనిపించను, ఆకలి తీరునని ఆశతో అచ్చటికేగెను. పచ్చని పొలం ఒకటి కనులకు కనిపించెను, ఆకలి తీరునని ఆశతో అచ్చటికి. ఇంకోసారి పాడమా. పచ్చని పొలం ఒకటి కనులకు కనిపించెను, ఆకలి తీరునని ఆశతో అచ్చటికేగెను. పొలంలో చిక్కుకొని బేబే అరిచెను, కాపరి వెదకి వచ్చి కనుగొని ఎత్తుకొనేను. పొలలో చిక్కుకొని బేబే అరిచెను, కాపరి వెదకి వచ్చి కనుగొని ఎత్తుకొనేను. పచ్చని పొలం ఒకటి కనులకు కనిపించెను, ఆకలి తీరునని ఆశతో అచ్చటికేగెను. ఓ పచ్చని పొలం ఒకటి కనులకు కనిపించెను, ఆకలి తీరునని ఆశతో అచ్చటికేగెను. పొదలో చిక్కుకొని బేబే అరిచెను, కాపరి వెదకి వచ్చి కనుగొని ఎత్తుకొనేను. పొదలో చిక్కుకొని బేబే అరిచెను, కాపరి వెదకి వచ్చి కనుగొని ఎత్తుకొనేను. చికి బం 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 బం. చికి బం 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 బం. చికి బం bum 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 bum, oh chicky bum. ఇంకొకసారి పాడతారా? చెంగు మండు, చిన్న గొర్రె పిల్ల. Come on. చెంగు మండు చిన్న గొర్రె పిల్ల, కంపరి చుట్టూ తిరుగుచుండెను. చెంగు మండు చిన్న గొర్రె పిల్ల, కంపరి చుట్టూ తిరుగుచుండెను. అందుకే చికి బం. Come on. Bum bum bum. Chicky bum, bum 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 bum, oh chicky bum, bum 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 bum, chicky bum, bum. ఇంకొకసారి పాడమా. పచ్చని పొలం ఒకటి కనులకు కనిపించెను, ఆకలి తీరునని ఆశతో అచ్చటికేగెను. పచ్చని పొలం ఒకటి కనులకు కనిపించెను, ఆకలి తీరునని ఆశతో అచ్చటికేగెను. పొదలో చిక్కుకొని బేబే అరిచెను, కాపరి వెదకి వచ్చి కనుగొని ఎత్తుకొనేను. కమాన్. పొదలో చిక్కుకొని బేబే అరిచెను, కాపరి వెదకి వచ్చి కనుగొని ఎత్తుకొనేను. చిన్న గొర్రె పిల్ల నేనే, ఆ కాపరి నా యేసే. చిన్న గొర్రె పిల్ల నేనే, ఆ కాపరి నా యేసే. చిన్న గొర్రె పిల్ల నేనే, ఆ కాపరి. ఇదొకటి పడతారా? చిన్న గొర్రె పిల్ల నేనే, నా కాపరి నా యేసే. చిన్న గొర్రె పిల్ల నేనే, ఆ కాపరి నా యేసే. చిన్న గొర్రె పిల్ల నేనే, ఆ కాపరి నా యేసే. చికి బం bum 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 bum. Hey, chicky bum 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 bum. Come on, chicky bum 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 bum. Oh, chicky super. Come on, let's get chicky bum 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 bum. Oh, chicky bum.
మనం ఎక్కడైనా చిక్కుకుపోతామని చెప్పి మనం ఎవరి చుట్టూ తిరుగుతూ ఉండాలి? ఎప్పుడు మన కాపరి చుట్టూ తిరుగుతూ ఉండాలి. లేదంటే ఎక్కడ ఇరుక్కుపోయినా మనకి ఎవ్వరు రారు హెల్ప్ చేయడానికి. కానీ మనం కాపరితో ఉన్నప్పుడు, యేసయ్య మన కాపరి మనతో ఉన్నప్పుడు, మనం ఎన్ని చిన్న పొదల్లో చిక్కిపోయినా, లేదంటే కాలు ఎక్కడైనా ఇరుక్కుపోయినా, ఎవరొస్తారు వచ్చి మనల్ని ఎవరు రక్షిస్తారు? జీసస్ అవర్ షెపర్డ్. యేసయ్య మన కాపరి మనల్ని ఏం చేస్తారంటే అక్కడికొచ్చి మనల్ని ఎత్తుకొని రక్షిస్తారనమాట, బయటికి తీసుకొచ్చి. హల్లెలూయా చెప్పండి గట్టిగా పిల్లలు, ఎక్కడున్నాయి అక్కడ? A big hallelujah once again. Come on, 1, 2, 3. Hallelujah. Praise Jesus. Are you ready to sing one more song? Yeah. Come on. మీకు అందరికి తెలిసిన పాట అందరు కలిసి పాడుకుందాం. యాక్షన్ చేసి చూపించండి అందరు కలిసి. బోలంతా మంది ఉండగా స్పెషల్ గా చూసావు, నీ చేతితో నన్ను అందంగా చేసి ప్రెషస్ అని పిలిచావు. ఇంకొకసారి పాడతారా?
స్పెషల్ గా చూశాడు, నీ చేతితో నన్ను అందంగా చేసి ప్రెషస్ అని పిలిచాడు. ఓకే వాళ్ళంతా మంది స్పెషల్ గా చూశాడు, నీ చేతితో నన్ను అందంగా చేసి ప్రెషస్ అని పిలిచాడు. I am the child, I am the child, I am the favorite one. I am the child, I am the child, I am the favorite one. I am the child, I am the child, I am the favorite one. I am the child, I am the child. Everybody come on, jump everybody. I am the child, I am the child, I am the favorite one. I am the child, I am the child, I am the favorite one. I am the child, I am the child, I am the favorite one. Come on, I am the child, I am the child, I am the favorite one. స్తుతిస్తాం, కీర్తిస్తాం, ఎగిరెగిరి ఆనందంతో. Woo! స్తుతిస్తాం, కీర్తిస్తాం, అందరూ కలిసి woo! Come on, ఎగిరెగిరి ఆనందంతో. Can you make a shout? Woo! 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 Come on! Woo! 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 స్తుతిస్తాం, కీర్తిస్తాం, కేకలే వేస్తాం, ఎగిరెగిరి ఆనందంతో కవితలే వేస్తాం. స్తుతిస్తాం, కీర్తిస్తాం, కేకలే వేస్తాం, ఎగిరెగిరి ఆనందంతో. I am the child, I am the child, I am the child, I am the favorite one. I am the child, I am the child, I am the favorite one. I am the child, I am the child, I am the favorite one. I am the child, I am the child, I am the favorite one. Woo! Come on, give a big hand to Jesus. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య మిమ్మల్ని స్పెషల్ గా చూస్తున్నారని ఇవాళ? నమ్మే వాళ్ళ చేతులు చూపించండి ఇలాగా. మీరు డల్గున్నా స్పెషల్ గా చూపిస్తారు, మీకు బాగాలేకపోయినా స్పెషల్ గా చూస్తారు, మీరు లెగలేకపోయినా ఆంటీ అంకుల్ లాగా కూర్చున్నా ఆయన అలాగే చూస్తారు కదా. ఓకే, తర్వాత ఎంతమంది నమ్ముతున్నారు ఆయన మిమ్మల్ని ప్రెషియస్ అని పిలుస్తున్నారని? పిల్లలు, ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఒక కాపరి కంట 100 గొర్రెలు ఉన్నాయంట, 100 షీప్ ఉన్నాయంట. ఆ 100 షీప్ లో ఒక్కటి తప్పిపోయిందంట. ఒక్కటి తప్పిపోతే కాపరికి ప్రతి షీప్ తెలుసు, మరి పేర్లు పెట్టుకుంటారో తెలియదు కానీ ప్రతి షీప్ ఎన్ని ఉన్నాయో ఎప్పుడు లెక్క పెట్టుకుంటా ఉంటారంట. సో ఒక్కటి తప్పిపోగానే అరే ఒకటి ఉండాలే, ఇదేది ఎటు వెళ్ళిపోతుంది, ఎటు పారిపోతుంది అని చూస్తూ ఉంటే వెళ్ళి చిక్కుకుపోయింది, అక్కడ కాలు ఇరుక్కుపోయింది. అది ఎవరో చెరి లాంటి గొర్రె అనమాట. అట్లా ఇట్లా లేదంటే జాయ్ లాంటి నా లాంటి గొర్రె. చెప్పింది వినకుండా ఏదేదో చేసేద్దాం, అక్కడ ఫుడ్ బాగుంటది, అక్కడ నాకు ఇంకొకళ్ళు ఎవరో ఫ్రెండ్ ఉన్నారని వెళ్ళిపోతా ఉంటాయి. వెళ్ళిపోయి కాపరికి చెప్పకుండా వెళ్ళిపోయింది, కాలు ఇరుక్కుపోయింది. కానీ బైబిల్లో ఏముందంటే పిల్లలు, ఆ 99 గొర్రెలను వదిలేసి కాపరి ఏం చేస్తారంటే వెళ్ళి ఆ ఒక్క గొర్రె కోసం ఎతుకుతారంట. పోయిందిలే 100లో 99 ఉన్నాయి, ఎందుకులే అది అని వదలరంట. కాపరికి తన గొర్రెలు అంటే అంత ఇష్టం. అందుకే ఇందాక మనం పాడాం కదా, ప్రెషియస్ గా ఎందుకు చూస్తారంటే ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయినా ఆయన వెళ్ళి మనల్ని, ఎందుకంటే అది ప్రెషియస్ అని తెలుసు తనకి. ఆమెన్, అది స్పెషల్ అని తెలుసు. ఆ గొర్రెపిల్ల స్పెషల్, చెడి గొర్రెపిల్ల స్పెషల్, జాయ్ గొర్రెపిల్ల స్పెషల్, బ్లెస్సీ గొర్రెపిల్ల స్పెషల్, తర్వాత లీసా గొర్రెపిల్ల స్పెషల్. చూడు గొర్రెపిల్లలానే పెట్టింది ఫేస్ లీసా. తర్వాత రక్షిత గొర్రెపిల్ల స్పెషల్, జాయ్ కూడా గొర్రెపిల్లలా ఉంది ఇవాళ, అందరు గొర్రెపిల్లలా ఉన్నారు. ప్రేమ్ కూడా గొర్రెపిల్ల, నీరజ కూడా గొర్రెపిల్ల, క్రిస్తు, క్యారిస్ అందరూ వేసే గొర్రెపిల్లలే. ఆమెన్. స్మైలీ అయితే ఫేస్ కూడా ఇరుక్కుపోయినట్టు పెట్టింది, కాలు ఇరుక్కుపోయినట్టు గొర్రెపిల్లల. యానీ చూడు, యానీ కూడా చిన్న గొర్రెపిల్ల కదా. అందరు చిన్న గొర్రెపిల్లలమా ఏసైకి, అందరు పిల్లలమే కదా. తలూపండి ఏసైకి గొర్రెపిల్లలు అయితే. ఏసై ఎంతమందికి కాపరి? ఈజ్ అ గుడ్ షెపర్డ్ పిల్లలు. ఆమేన్. సో వర్షిప్ చేసుకుందాం ఏసైని. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారా అందరు కలిసి?
Jesus, I worship you, Lord. Thank you for seeing me as special. Thank you for calling me precious. And చెప్తారా యేసయ్యతో ఇవాళ? Come on పిల్లలు, come on, start worshiping him, start thanking him. యేసయ్య thank you చెప్పండి. Thank you Lord, thank you Lord, hallelujah. Shame
నేనుంటానయ్యా, నీకు దూరంగా నేనుంటానయ్యా. ఓ నీ చుట్టూ చుట్టూ మేము తిరుగుతామయ్యా. మీరు మా కాపరి యేసయ్యా, మీరు మా కాపరి యేసయ్యా, మీరు మా కాపరి యేసయ్యా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివై మాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఓ ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నీవే నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. మా సర్వము, మా లోకము, నా ప్రాణము నీవయ్యా. నీవే నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము. పిల్లలందరూ నాతో కలిసి పాడతారా? మా ప్రాణము. రెండు చేతులు ఎత్తి, ఒక చేయి మీ హృదయం మీద వేసుకోండి, ఒక చేతి వేసే వైపు చాపండి, కళ్ళు మూసుకోండి గట్టిగా. ఉదయకాలం ఆయన మీ ఊపిరి, ఆయన మీ కాపరి, ఆయన మనల్ని రక్షించే మన సేవియర్, ఆయన మన రక్షకుడు. మన ప్రాణం ఆయనదే, మన జీవం ఆయనదే, మన హృదయం ఆయనదే, మన ఆరాధన ఆయనకే. ఓ హల్లెలూయా. నీవే నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నీవే నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని 100 మంది గొర్రెల్లో కూడా మమ్మల్ని లెక్కించి, మమ్మల్ని వెతికి వచ్చి మంచి కాపర్లా మమ్మల్ని ఒక్కొక్కరిని నువ్వు నా ప్రభా చిక్కుకుపోయిన మమ్మల్ని, అపవాది చేతిలో చిక్కుకుపోయిన మా జీవితాల్ని మీరు పైకి తీసుకొచ్చి బయటికి లాగి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, హల్లెలూయా, నీకు ప్రెషియస్ పిల్లలుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. నిన్ను ఆరాధించడానికి మాకు హెల్ప్ చేసినందుకు వందనాలు. యేసయ్యా ఈ రోజు మాతో మాట్లాడండి. ప్రత్యేకంగా ఈ లెసన్ ద్వారా మీరు మా అందరికీ నా తండ్రి నీ మాటను నా తండ్రి మాకు నేర్పించమని, యేసయ్యా ఈ లెసన్ మా జీవిత కాలం మేము గుర్తు పెట్టుకునేటట్లు కృపను చూపించమని, ఈ ఆరాధన అంతటిని నీకు మేము ఇస్తున్నాం యేసయ్యా. మీరంటే మాకు చాలా ఇష్టం ప్రభా. యేసయ్యా మా బిడ్డల్ని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నందుకు వందనాలు. I give you all the worship. Jesus' precious name. Everybody said, Amen. Amen. Amen, pillalu. Let's go into the lesson. Come on. ప్రైజ్ లార్డ్ పిల్లలు. సో అందరు బాగున్నారా? సో ఇవాళ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ లెసన్ నేర్చుకోబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పిల్లలు. సో గెట్ రెడీ. సో ఎంత మంది దగ్గర పెట్స్ ఉన్నాయి? సో మనందరి హౌసెస్ లో పెట్స్ ఉంటాయి కదా. మా ఇంట్లో అయితే లేవు, అందుకని నేను కొన్ని టాయ్స్ తీసుకొచ్చా. సో కొంతమంది ఇంట్లో అయితే డాగ్స్ ఉంటాయి కదా. సో ఎంతమంది హౌసెస్ లో డాగ్స్ ఉన్నాయి? లేకపోతే కొంతమంది హౌసెస్ లో బర్డ్స్ ఉంటాయి,
ప్యారెట్స్ ఉంటాయి, లవ్ బర్డ్స్ ఉంటాయి, అండ్ పీజియన్స్ ఉంటాయి కదా. అండ్ కొంతమంది హౌసెస్ లో అయితే ఎక్వేరియం అండ్ ఫిషెస్ ఉంటాయి కదా, రైట్ పిల్లలు. సో మనందరికి పెట్స్ పెంచుకుంటాం అంటే ఇష్టం కదా. సో ఆ పెట్స్ ఎప్పుడైతే మనం పెంచుకుంటామో మనకి ఆ పెట్స్ కి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంటది కదా. సో ఇవాళ లెసన్ లో మనము షెపర్డ్ కి షీప్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని మనం నేర్చుకుందాం. సో ఇవాళ లెసన్ టైటిల్ ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. సో ఇక్కడ మన లెసన్ లో షెపర్డ్ ఎవరు, షీప్ ఎవరు? సో యేసయ్య ఎందుకు షెపర్డ్ అండ్ షీప్ అని చెప్తున్నారంటే, మన లెసన్ లో షెపర్డ్ అంటే యేసయ్య అని అర్థం అన్నమాట, అండ్ షీప్ అంటే మనం అందరం అని అర్థం. ఓకే పిల్లలు. సో షీప్ అంటే మనం, షెపర్డ్ అంటే యేసయ్య. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, షీప్ కి షెపర్డ్ కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, అండ్ అలాగే యేసయ్యకి మనకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అన్నది చూసుకుందాం. ఓకే పిల్లలు. సో రెడీ ఫర్ ద లెసన్? ఓకే. సో మీకు ఈజీగా అర్థం అవ్వటానికి నేనేం చేశానంటే 4 Ds చెప్తా. ఓకే, డి, లెటర్ డి, 4 Ds లో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ డి ఏంటి అంటే, ఈ డీస్ అన్ని ఎందుకు అంటే షీప్ యొక్క క్వాలిటీస్ చెప్తాయి అన్నమాట. సో షీప్ కి నేచర్, ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క నేచర్ ఉంటది కదా, అలాగా షీప్ కున్న నేచర్ ఏంటి అన్నది ఇందులో మనం చూద్దాం. సో ఫస్ట్ డి ఏంటి అంటే డర్టీ. ఓకే. సో ఫస్ట్ డి ఏంటి అంటే డర్టీ. మీరు ఎవరన్నా కావాలి అంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే పిల్లలు. సో ఎందుకు షీప్ డర్టీ అని చెప్తున్నామంటే, మామూలుగా షీప్ ఏం చేస్తాయి, చక్కగా వెళ్ళి గ్రాస్ లో పడుకుంటాయి, లేకపోతే వెళ్ళి వాటర్ లో గంతుతాయి కదా పిల్లలు. సో ఎప్పుడైతే అలాగా గ్రాస్ లో తిరుగుతూ ఉంటాయో, ఆ వాటర్ లో తిరుగుతూ ఉంటాయో, కొన్నిసార్లు మడ్ మీద పడుకుంటాయి, అప్పుడేమవుతుంది, దాని ఊల్ కూడా, దానికి మంచిగా ఊల్ ఉంటది కదా, ఆ ఊల్ అంతా కూడా ఏమవుతుంది, డర్టీ అయిపోతుంది. మరి షీప్ దానికది క్లీన్ చేసుకోదా? ఎవరన్నా నాకు చెప్పండి. షీప్ దానికది చక్కగా మంచిగా ఒక సోప్ వేసేసుకుని క్లీన్ చేసేసుకోగలదా? క్లీన్ చేసుకోలేదు కదా. అండ్ పిల్లలు మీకు ఇంకొక విషయం తెలుసా, షీప్ హెడ్ మీదంట కొన్ని బగ్స్ వస్తాయంట, అంటే చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయంట. అది గనక సరిగ్గా సరైన టైంలో షెపర్డ్ గనక తీయకపోతే షీప్ కంట ఆ బగ్స్ ఏం చేస్తాయంటే బ్లైండ్నెస్ తీసుకొచ్చేస్తాయంట. అంత డేంజరస్ అన్నమాట. కానీ ఈ చిన్ని షీప్ పాపం వాటికి అవి క్లీన్ చేసుకుంటాం తెలియదు కదా. అందుకని షెపర్డ్ ఏం చేస్తాడంటే అన్ని షీప్ అన్నిటిని నీట్ గా క్లీన్ చేసేస్తారంట. ఓకే, వూల్ క్లీన్ చేస్తారు, డర్ట్ క్లీన్ చేస్తారు, అండ్ అలాగే తన షీప్ హెడ్ లో బగ్స్ రాకుండా అన్నిటిని జాగ్రత్తగా క్లీన్ చేస్తారనమాట. సో అది షెపర్డ్ అండ్ షీప్. మరి యేసయ్య ఏం చేస్తారు, మన లైఫ్స్ మనందరిలో కూడా సిన్ అన్నది ఉంటది కదా, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉంటది కదా. సో ఒకసారి కోపం వస్తే ఇంకొకసారి ఏమొస్తుంది, జెలసీ వస్తుంది. ఒకసారి ఏమో బైబిల్ చదవాలనిపించకపోతే ఇంకొకసారి ఏమనిపిస్తుంది, అబద్ధం చెప్పాలనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా సిన్స్ కదా. సో ఎప్పుడైతే ఆ సిన్స్ మన లైఫ్ లో ఉండిపోతాయో అదేం చేస్తుందంటే మనకి స్పిరిచువల్ డార్క్నెస్ తీసుకొచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా మనకి ఏమీ కనిపించవు, ఏమీ అర్థం కాకుండా అయిపోతుంది. అందుకే యేసయ్య ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు మన లైఫ్ లో ఉన్న ఆ సిన్ అన్న డర్ట్ ని క్లీన్ చేసేస్తారనమాట. రైట్ పిల్లలు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి మంచిగా, మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్తామో యేసయ్య క్లీన్ చేసేస్తారు. సో ఎవ్రీడే మనం బాత్ చేస్తాం కదా. సో అలాగే మన స్పిరిచువల్ లైఫ్ లో కూడా ఎవ్రీ డే క్లెన్జింగ్ అన్నది, క్లీనింగ్ అన్నది ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ డి. ఓకే పిల్లలు. సెకండ్ డి ఏంటి అంటే డంబ్. ఓకే, డియుఎంబి, డంబ్. డంబ్ అని ఎందుకు చెప్తున్నారంటే, అన్ని యానిమల్స్ లో షీప్ చాలా ఇన్నోసెంట్ అంట, దానికి ఏమీ తెలీదంట. ఓకే, ఎంత అమాయకం అంటే షీప్, ఒకవేళ గనక షీప్ మొత్తం అక్కడున్న దాని ఫ్రెండ్స్ అన్ని కూడా అలా వెళ్ళిపోతుంటే ఇదేం చేస్తుందంట, ఇది కూడా దాని వైపు వెళ్ళిపోతుందంట.
ఎందుకు ఏంటి అన్నది మటుకు ఆలోచించదంట. సో అంటే ఏంటి, షీప్ కి దానికి ఆలోచించే కెపాసిటీ ఉండదన్నమాట. సో అందరూ ఎటెళ్తే అది కూడా అటు వెళ్ళిపోతదన్నమాట. సో మిగతా షీప్ ఉంటాయి కదా, అవన్నీ గనక వెళ్తే ఒకవైపు ఒక డైరెక్షన్ లో వెళ్తే ఇది కూడా అటువైపే వెళ్ళిపోతదంట. సో షీప్ గురించి ఏం చెప్తారంటే, ఒకవేళ ఒక 10 షీప్ అలా ఉన్నాయనుకోండి, మౌంటైన్ మీద నుండి అలా కిందకి దూకేసినాయి అనుకోండి, వెనకాల ఇంకొక షీప్ ఉంటే అది కూడా ఏం చేస్తదంట, వెళ్ళిపోయి దూకేస్తదంట. అరే ముందు డేంజర్ ఉంది, పడిపోతాము, ఇదేమి ఆలోచించదంట. అంత అమాయకంగా ఉంటదన్నమాట షీప్. అందుకనే షెపర్డ్ ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా షీప్ దగ్గరే ఉండి దాని వెనకాల ఉండి నడిపిస్తారంట. రైట్ పిల్లలు? సో ఇప్పుడు మన లైఫ్ చూసుకుందాం. మనమేం చేస్తామంటే వరల్డ్ లో అందరూ చక్కగా మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో అదే మనం ఫాలో అయిపోతాం. సో ఎంతమంది అలా ఉన్నారు? సో మన ఫ్రెండ్ ఏ హెయిర్ స్టైల్ పెడితే మనము హెయిర్ స్టైల్ వేసేస్తాం. సో మన ఫ్రెండ్ ఏ విధంగా మాట్లాడుతుంటే మనము అలాగే చేసేస్తాం. సో కాపీ కొట్టేస్తాం కదా. సో ఫ్రెండ్స్ ని కాపీ కొట్టేస్తాం. కొంతమంది పిల్లలు అయితే సినిమా యాక్టర్ని కూడా కాపీ కొట్టేస్తారు కదా. వెరీ బ్యాడ్ కదా పిల్లలు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం అలాగా అందరినీ వేరే వరల్డ్ లో ఉన్న వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోతామో అప్పుడు అదేమవుతుందంటే మన లైఫ్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి అంటే, అందుకనే మనం జాగ్రత్తగా సరైన పాత్రలో వెళ్ళటం కోసం యేసయ్య ఏం చేశారంటే మనకి బైబిల్ని ఇచ్చారనమాట. రైట్? సో మనం ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతా దేవుడు మనకి ఏం చెప్పారో అది మనం విని ఫాలో అవుతామో అప్పుడు మనం కరెక్ట్ పాత్ లో వెళ్తాం. రైట్ పిల్లలు? సో ఎంతమందికి కరెక్ట్ పాత్ లో వెళ్ళాలని ఉంది? తప్పిపోయి తిరుగుతూ వెళ్తామా, లేకపోతే స్ట్రైట్ పాత్ లో వెళ్ళిపోదామా? హైవేస్ ఎంతమందికి ఇష్టం? నాకు చాలా ఇష్టం హైవే, ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో ఎప్పుడైతే మనం బైబిల్ ఫాలో అవుతామో అది మనకి హైవే లాగా ఉంటదన్నమాట. రైట్ పిల్లలు? అందుకనే యేసయ్య ఏం చెప్తున్నారంటే నా మాట వినండి అని చెప్తున్నారు. రైట్? సో అది సెకండ్ డి. ఇప్పుడు థర్డ్ డి ఏంటి అంటే డైరెక్షన్ లెస్. ఓకే, థర్డ్ డి ఏంటి? డైరెక్షన్ లెస్. డైరెక్షన్ లెస్ అని ఎందుకు చెప్తున్నారంటే, ఈ షీప్ చాలా ఇన్నోసెంట్ అని చెప్పాను కదా. అదేం చేస్తదంటే చక్కగా గడ్డి తింటూ చుట్టూతో ఉన్నాయి మర్చిపోద్దంట. ఇంకేం పట్టించుకోదంట. ఎవరెటు వెళ్తున్నారు, ఏదెటెళ్తుంది ఏం పట్టించుకోదంట. అప్పుడు ఏమవుతది? షీప్ అన్ని వెళ్ళిపోతాయి, ఇది మిగిలిపోతది కదా పిల్లలు. సో ఒక్కొక్కసారి ఏమవుతది అంటే దారి తప్పిపోతదంట. దారి తప్పిపోయినప్పుడు నార్మల్ గా మన డాగో లేకపోతే క్యాటో అయితే అవేం చేస్తాయి? తిరిగి ఇంటికి వచ్చేస్తాయి కదా. నైట్ అయ్యేలోపు తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. కానీ షీప్ కి మట్టుకు తిరిగి రావటం అన్నది తెలీదంట. అది పాపం అలాగే ఎటు వెళ్ళాలో తెలియక అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ కొన్నిసార్లు గుంటల్లో పడిపోతది, కొన్నిసార్లు ఉచ్చుల్లో చిక్కుకుపోతది. ఇంకా దానికి ఎటు దానికి హెల్ప్ చేసుకుంటాం కూడా తెలీదన్నమాట. కానీ పిల్లలు మీకు తెలుసా, షెపర్డ్ ఏం చేస్తాడంటే అన్ని షీప్ ఎన్ని షీప్ ఉన్నాయో షెపర్డ్ కి తెలుస్తుంది. సో షెపర్డ్ ఏం చేస్తాడంటే ఏ షీప్ అయితే తప్పిపోయిందో దాని కోసం వెతుక్కుంటా వెళ్తాడంట. ఎంత దూరమైనా, ఎంత సేపైనా ఆ షెపర్డ్ ఏం చేస్తాడంట, అది దొరికేంత వరకు కూడా వెతుకుతాడంట. సో మన యేసయ్య కూడా అలాగే. సో ఎప్పుడన్నా ఒకవేళ మనం గనక మన ఎప్పుడన్నా మనం గనక సిన్ లో గనక తప్పిపోయి మనము ఆ సిన్ఫుల్ మార్గంలో కనుక తప్పిపోతే అప్పుడు యేసయ్య ఏం చేస్తారంట, 99 షీప్ ఇందాక అను అక్క చెప్పారు కదా, 99 షీప్ అన్నిటిని వదిలేసి ఆ ఒక్క షీప్ కోసం వెతుకుతారంట. వెతికి అది దొరికిన తర్వాత యేసయ్య అంట ఆ షీప్ ని ఇలా మెడ మీద షోల్డర్స్ మీద పెట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చి తన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారంట. పిలిచి నా తప్పిపోయిన షీప్ దొరికింది, అందుకనే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను, మీరు కూడా వచ్చి నాతో సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి యేసయ్య గొప్ప సెలబ్రేషన్ చేస్తారంట. పిల్లలు మీకు తెలుసా, ఒక్క సిన్నర్ కనుక యేసయ్య వైపు తిరిగితే హెవెన్
మొత్తం పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ కూడా చాలా చాలా రిజాయిస్ చేస్తారంట, చాలా చాలా సెలబ్రేట్ చేసుకుంటారంట. అంత ప్రేమ యేసయ్య మన మీద చూపిస్తున్నారు. రైట్ పిల్లలు? సో లాస్ట్ డి చూసేసుకుందామా? సో లాస్ట్ డి ఏంటి అంటే డిఫెన్స్‌లెస్. అంటే ఏంటి అంటే ఆ షీప్ మీద కనుక ఎవరైనా అటాక్ చేయటానికొస్తే దానికి కాపాడుకుంటం రాదంట. ఒక లయన్ మీదకి ఎవరన్నా ఎళ్ళగలుగుతారా? లయన్ మీదకో, ఎలిఫెంట్ మీదకో ఎవరు వెళ్ళలేరు కదా! ఎందుకంటే అవి పవర్‌ఫుల్. కానీ షీప్ దగ్గరికొచ్చేసేటప్పటికల్లా వూల్స్ అటాక్ చేసేస్తాయి, వైల్డ్ యానిమల్స్ అటాక్ చేసేస్తాయి. అన్నీ కూడా షీప్‌ని అటాక్ చేసేస్తా ఉంటాయన్నమాట. ఎందుకంటే దానికి ఫైట్ బ్యాక్ చేయటం రాదు కాబట్టి. ఓకే పిల్లలు? కానీ ఒకవేళ గనక షెపర్డ్ గనక ఆ షీప్‌ని వెతికి పట్టుకోకపోతే ఇంకా ఆ షీప్ పని అయిపోయినట్లే. ఎందుకంటే దానికి ఫైట్ బ్యాక్ చేయటం రాదు కాబట్టి. సో మన లైఫ్‌లో కూడా పిల్లలు మనల్ని ఎప్పుడు వెంటాడేది ఒకటుంటది. ఎప్పుడు కూడా. అదేంటి అంటే టెంప్టేషన్. ఓకే. సో ఏదైతే దేవుడు ఒద్దు అని చెప్తూ ఉంటారో మనకేమో అదే చెయ్యాలనిపిస్తది. ఎంతమంది ఒప్పుకుంటారు? సినిమాలు చూడొద్దంటే మనకదే చూడాలనిపిస్తది. అబద్ధాలు చెప్పొద్దు అంటే మనకదే చెయ్యాలనిపిస్తది. కదా పిల్లలు? సో టెంప్టేషన్ అన్నది ఎప్పుడు కూడా మన వెనక పడుతూ ఉంటది. కానీ పిల్లలు మీకు తెలుసా? ఇక్కడ మనం జాన్ 10:11లో చూస్తే యేసయ్య ఏమని చెప్తున్నారంటే, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. ద గుడ్ షెపర్డ్ విల్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ షీప్ అని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే నా షీప్‌ని రక్షించటం కోసం నా లైఫ్‌నన్నా నేను ఇచ్చేయటానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి యేసయ్య చెప్తున్నారనమాట. సో పిల్లలు మన లైఫ్‌లో ఉన్న టెంప్టేషన్ గురించి మనం భయపడక్కర్లేదు. మన లైఫ్‌లో ఉన్న సిన్ గురించి మనం భయపడక్కర్లేదు. ఎందుకు అని అంటే ఆ సిన్ యొక్క పవర్ అంతటిని కూడా యేసయ్య డిస్ట్రాయ్ చేస్తున్నారనమాట. ఇంకా టెంప్టేషన్ మనల్ని గాయపరచలేదు. మనల్ని ఏమి చేయలేదన్నమాట. సో అందుకనే యేసయ్య మన లైఫ్‌లో గుడ్ షెపర్డ్‌గా ఉన్నారు. సో మళ్ళీ ఒకసారి మనం ఆ 4 డీస్ చెప్పేసుకుందామా? ఫస్ట్‌దేమో డమ్, రైట్? సారీ, ఫస్ట్‌ది డర్టీ, సెకండ్ డమ్, థర్డ్‌ది డైరెక్షన్‌లెస్, ఫోర్త్‌ది డిఫెన్స్‌లెస్. ఇన్ని విధాలుగా యేసయ్య ఏం చేస్తున్నారు? మన లైఫ్‌ని ఆయన కాపాడుతున్నారనమాట. అందుకనే డేవిడ్ ఏం రాశారు అంటే సామ్ 23లో షెపర్డ్ గురించి రాశారు కదా! సో ఒక్కసారి ఫాస్ట్‌గా మనం అందరం బైబిల్స్ ఓపెన్ చేసుకుందామా? అది చదివేసుకుందాం ఒకసారి. సో సామ్ 23లో మనకి ఇంకా ఇప్పటి వరకు మనం విన్నాం కదా! ఇంకా ఎంత మంచిగా యేసయ్య మనల్ని కాపాడతారు, ఎంత మంచిగా మనల్ని పోషిస్తారు, చక్కగా గ్రీన్ పాస్చర్స్‌లోకి మనల్ని తీసుకువెళ్తారు. అదంతా కూడా మనకి సామ్ 23లో ఉంటుంది. సో ఒక్కసారి చదువుకుందామా పిల్లలు? చదువుకుని మన లెసన్ మనం కంప్లీట్ చేసుకుందాం. సో సామ్ 23. సో అందరూ ఓపెన్ చేసేసారనుకుంటున్నాను. ఓకే. అందరం చదువుకుందాం. The Lord is my shepherd, I shall not want. He makes me lie down in green pastures. He leads me beside still waters. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil. For you are with me, your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup overflows. Surely goodness and mercy shall follow me all the days of my life, and I shall dwell in the house of the Lord forever. Amen. సో పిల్లలు యేసయ్యని మన గుడ్ షెపర్డ్ గా కలిగి ఉందామా అందరం? ఎస్ పిల్లలు.
ఓకే పిల్లలు, సో ఒక మంచి లెసన్ నేర్చుకున్నాం కదా మనం, కదా పిల్లలు? చాలా మంచి లెసన్ నేర్చుకున్నాం కదా. మీరు చాలా మంచిగా వర్షిప్ చేశారు, అందరూ మంచిగా బే బే అని పాడారు. సో వి సా బ్యూటిఫుల్ లెసన్ కదా. వాట్ ఈస్ యువర్ లెసన్ టుడే? హూ ఈస్ అవర్ గుడ్ షెపర్డ్ పిల్లలు? హూ ఈస్ అవర్ గుడ్ షెపర్డ్? హూ ఈస్ అవర్ గుడ్ షెపర్డ్? ఓకే, సూపర్ పిల్లలు. సో ఇప్పుడు మనం మన డిఐవైకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో మీరు జూనియర్స్ మీ పేజ్ నెంబర్, జస్ట్ మినిట్ పిల్లలు. ఓకే పిల్లలు, మీ పేజ్ నంబర్ జూనియర్స్ అయితే మీ డిఐవై ఇన్ పేజ్ నెంబర్ 85. ఓకే, మీ అందరూ మీ పేజ్ నెంబర్ 85 లో ఉన్న డిఐవైని ఓపెన్ చేయాలి పిల్లలు. ఓకే, తీసారా అందరూ? అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఒక 4 షీట్స్, ఒక డ్రాయింగ్ కనిపిస్తుంది, కింద ఒక జీసస్ ఇస్ అ గుడ్ షెపర్డ్ అని కనిపిస్తుంది కదా పిల్లలు, కదా? కనిపిస్తుంది కదా. సో మీరు అందులో ఓకే గుడ్, సూపర్. సో ఈ షీట్ కనిపిస్తుంది కదా పిల్లలు మీ అందరికి? ఎస్, దిస్ షీట్ ఈస్ విజిబుల్ రైట్? ఓకే, సో పేజ్ నెంబర్ 85 లో మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆ షెపర్డ్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రాయింగ్ ని మీరు మంచిగా కలర్ చేసుకోండి. అలాగే ఇక్కడ పైన ఉన్న ఆ 4 బాక్సెస్ ని కూడా మీరు కలర్ చేయండి పిల్లలు, ఓకేనా? సో ఇక్కడ ఆ షీప్ ఇక్కడ ఏముంది? ఒకటేమో ఐఎమ్ స్కేర్డ్ అన్నట్టుంది ఒక షీప్, ఇక్కడేమో ఐఎమ్ లోన్లీ అని ఒక షీప్ ఉంది, ఇక్కడేమో ఐఎమ్ ఇన్ నీడ్ అని ఒక షీప్ ఉంది, ఇంకా లాస్ట్ లో ఐఎమ్ హెల్ప్లెస్ అని ఒక షీప్ ఉంది. కానీ ఈ 5 షీప్ కి ఎవరు గుడ్ షెపర్డ్? యేసయ్య. సో ఓకే పిల్లలు, సో మీరు మీ షెపర్డ్ ని మీరు మంచిగా కలర్ చేసుకోండి. కనిపిస్తుందా మీకు? ఓకే, సో నేను కలర్ చేశాను చూసారా? సో ఇలా మీరు కలర్ చేసుకొని ఆ తర్వాత పిల్లలు మీరు ఇలాగా మధ్యలో పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇస్ ఇట్ విజిబుల్ టు యూ పిల్లలు? ఓకే, మీ 4 ఇక్కడ ఉన్న 4 బాక్సెస్ మధ్యలో ఆ షెపర్డ్ ని మీరు డాటెడ్ లైన్ లో పేస్ట్ చేసుకోవాలి, ఓకేనా? సూపర్, ఫైన్. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకొక డబల్ ధమాకా ఉంది. వి హ్యావ్ అనదర్ డిఐవై పిల్లలు ఫర్ జూనియర్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో అదేంటో చూసేద్దాం ఇప్పుడు, ఓకేనా? నెక్స్ట్ దాంట్లో చూడండి పిల్లలు, మీకు నెక్స్ట్ పేజ్ లో 4 షీప్ కనిపిస్తుంది, అవునా? 4 షీప్ కనిపిస్తుందా మీకు? చిన్న చిన్న షీప్. మీరు దాన్ని ఏం చేస్తారంటే ఆ షీప్ ని మంచిగా కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకోండి. ఇలా 4 వస్తాయి కదా చిన్న చిన్న షీప్, అందరికి కనిపిస్తుందా? దాన్ని మీరు ఏం చేయాలంటే పిల్లలు ఒక కాటన్ తీసుకొని, కొంచెం కాటన్ తీసుకొని, ఓకే, కాటన్ తీసుకొని ఆ షీప్ మీరు కట్ చేసిన ఆ చిన్న షీప్ పైన గమ్ రాసి కాటన్ ని పేస్ట్ చేయాలి. ఓకే, దాని తర్వాత మీ అందరికి ఇంట్లో అవైలబుల్ గా ఉంటాయి క్లాత్స్ కి పిన్స్ పెడతారు కదా. ఓకే ఓకే, అవునా? మా బట్టలు ఆరేసినప్పుడు మనం పిన్స్ పెడతారు కదా మమ్మీ, అలాంటి పిన్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా. సో మీరు వాటిని ఏం చేయాలంటే ఇలా చూసారా, నేను కాటన్ అతికించాను, ఓకే, నా షీప్ కి. అండ్ ఈ క్లాత్ పిన్స్ ని ఈ కింద పెడుతున్నాను నేను, లైక్ లెగ్స్. ఓకే, కనిపించిందా అందరికి? ఎస్, థమ్స్ అప్. కనిపించిందా మీ అందరికి? సో మీరు కట్ చేసుకున్న షీప్ ని చక్కగా కాటన్ అతికించుకోండి ఒక షీప్ లాగా. మీరు కావాలంటే లైట్ కలర్ ఏమన్నా వేసుకోండి, ఫేస్ కి లైట్ పింక్ లాంటిది. అండ్ కింద ఏం పెట్టాను నేను? దానికి కాళ్ళలాగా క్లాత్ పిన్స్ పెట్టాను. బాగుంది కదా, చిన్న చిన్న షీప్ లాగా, బాగుంది కదా. సో ఎంజాయ్ డూయింగ్ దిస్ పిల్లలు. ఓకే జూనియర్స్, దిస్ ఇస్ యువర్ డిఐవై. అండ్ కమింగ్ టు యువర్ సీనియర్స్ డిఐవై పిల్లలు, సారీ,
ఓకే, కమింగ్ టు యువర్ సీనియర్స్ డిఐవై, మనకేముంది పేజ్ నెంబర్ 91 పిల్లలు. ఓకే, సీనియర్స్ యువర్ level 3 and level 4 పిల్లలు, యూ హ్యావ్ a sheet నెంబర్ 91. ఒక షెపర్డ్ అని ఒక డయాగ్రామ్ ఉంది మనకి. మీరు ఆ అవుటర్ డయాగ్రామ్ ని కట్ చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత కింద ఒక షీప్ లాగా కనిపిస్తుంది కదా, సో మీరు దాన్ని కూడా మంచిగా కలర్ వేసిన తర్వాత కట్ చేసుకోండి. ఓకే, షేప్ కాదు, ఆ ఫస్ట్ అయితే ఆ రెక్టాంగిల్ ఏదైతే ఉందో అది, కింద అయితే ఆ షీప్ షేప్ అన్నమాట. ఓకేనా? సో దీని తర్వాత నెక్స్ట్ పేజ్ లో మనకి ఇంకొక డయాగ్రామ్ కూడా ఉంది. ఇంకేముందంటే ఇంకొక షీప్ ఉంది, ఆ తర్వాత ఒక పామ్ ట్రీ ఉంది. ఓకేనా? దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఓకే పిల్లలు, ఫస్ట్ ఏముంది, ఒక షెపర్డ్ డయాగ్రామ్ ఉంది కదా, ఆ తర్వాత ఏముంది, ఇలాంటి ఒక షీప్ ఉంది కదా. ఓకే, ఆ తర్వాత ఏముంది, పామ్ ట్రీ కూడా ఉంది. ఓకేనా పిల్లలు? మీరు ఇవన్నిటిని కూడా ఫస్ట్ కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే పిల్లలు, ఈ షీప్ ఉంది కదా, ఈ షీప్ ని అంటే ప్రతి డయాగ్రామ్ ని కూడా మీరు ఏం చేస్తారంటే ఇలా కట్ చేసిన షీట్ ని ఈ చివర గమ్ రాసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, మనం ఇప్పటి వరకు డిఐవైస్ అన్ని 2D లో చేసాం, కానీ ఇప్పుడు ఇది 3D అన్నమాట. సో ఈ షీప్ ని మీరు కట్ చేసిన షీప్ కి ఇక్కడ గమ్ అప్లై చేసి దాన్ని ఇలా రౌండ్ గా స్టిక్ చేయండి. ఓకేనా? ఇలా రౌండ్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? అలాగే ఈ యొక్క షెపర్డ్ ని కూడా మీరు మంచిగా కలర్ వేసిన షెపర్డ్ ని మీరు ఇక్కడ ఈ చివర గమ్ రాసి ఇలా రౌండ్ చేసి దీన్ని ఇలాగా స్టిక్ చేయాలి. ఓకే, కనిపిస్తుందా అందరికి level 3 and level 4? ఓకే, ఫైన్. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పామ్ ట్రీని కూడా, ఓకే, ఇది ఒక పామ్ ట్రీ కదా, సో దీన్ని కూడా మీరు ఇక్కడ గమ్ అప్లై చేసి ఏం చేస్తారంటే కలర్ వేసి ఇలా పెట్టి స్టిక్ చేయాలి పిల్లలు. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుందంటే నేను ఒకటి చేశాను చూడండి. ఓకే, కనిపిస్తుందా అందరికి? ఓకే, చూడండి, ఒక 2 షీప్ ఉంది, తర్వాత ఒక పామ్ ట్రీ ఉంది, తర్వాత ఒక షెపర్డ్ ఉన్నారు. ఈ షెపర్డ్ ఎవరు ఈ షెపర్డ్ చెప్పండి. హూ ఇస్ ద షెపర్డ్? yes, సో దిస్ ఈస్ యువర్ డిఐవై పిల్లలు. ఓకేనా? సో కొంతమందికి కింద స్టిక్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది ఉంటే నేను ఏం చేశానంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అటొకటి ఇటొకటి పెట్టి స్టిక్ చేశాను. ఓకేనా? మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, సో నేను ఇలా స్టిక్ చేశాను. మీకు ఇంకా డెకరేటివ్ గా చేసుకోవాలనుకుంటే వెనక ఒక అట్ట లాంటిది పెట్టి దాని వెనకాల ఒక కొంచెం సీనరీ లాగా, లేదంటే గ్రీన్ కలర్ లేదంటే బ్లూ కలర్ స్కై వేసుకొని బ్యాక్గ్రౌండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ యువర్ డిఐవై పిల్లలు. అండ్ ఇంకొక యాక్టివిటీ ఒకటి ఉంది మీకు, దాని తర్వాతే అది కూడా నేను చూపిస్తాను. ఓకే, సి దిస్ ఇస్ యువర్ యాక్టివిటీ పిల్లలు. కనిపిస్తుందా ఇది? యా, గుడ్ షెపర్డ్ యాక్టివిటీ ఫర్ సీనియర్స్. ఇక్కడ చూడండి కొన్ని వర్సెస్ ఉన్నాయి మీకు. సామ్ 86:7 ఉంది, అలాగే సామ్ 68:20 ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక లాస్ట్ అన్న ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, అందులో కూడా స్మైలీస్ ఉన్నాయి. అది సాడ్ గా ఉందో హ్యాపీగా ఉందో అనేది మీరు అక్కడ ఒక సింబల్ వేసి, స్మైలీ హ్యాపీ అయితే ఎలా ఉంటది, నవ్వుతా ఉంటుంది, సాడ్ అయితే ఎలా ఉంటది, మూతి కిందకు ఉంటది కదా. సో అలాంటి ఒక సింబల్ చేసి మీరు ఈ యాక్టివిటీని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద జీసస్ అని ఒక డాటెడ్ లైన్ ఉంది కదా, పేజ్ నెంబర్ 95 పిల్లలు. జీసస్ అని ఒక డాటెడ్ లైన్ ఉంది కదా, దాన్ని కూడా మీరు మంచిగా కలర్ చేసుకోండి అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ పిల్లలు. ఓకేనా? సో దిస్ ఈస్ యువర్ డిఐవై. సో ఎంజాయ్ డూయింగ్ దిస్. ఇంకొకసారి చెప్పేద్దామా, హూ ఈస్ అవర్ షెపర్డ్ పిల్లలు? జీసస్. ఎలాంటి షెపర్డ్ అయినా చాలా వెరీ 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 గుడ్ షెపర్డ్ అయిన కదా, వెరీ గుడ్ షెపర్డ్. సో వెరీ గుడ్ పిల్లలు. హలో కిడ్స్, మార్నింగ్. ఈ రోజు మన లెసన్ ఏంటి? ఐ యామ్ ది గుడ్ షెపర్డ్ కదా, దానికి సంబంధించిన డిక్లరేషన్స్ అన్నమాట. నాతో పాటు రిపీట్ చేయండి. ఫస్ట్ వన్, ఐ యామ్ కాల్డ్. ఏంటిది? ఐ యామ్ కాల్డ్. సెకండ్ వన్ వచ్చి ఐ యామ్
covered. Second one వచ్చేసి I am covered. Third one వచ్చి I am cured. Third one వచ్చి I am cured. Fourth one I am carried. Fourth one I am carried. Fifth one I am cherished. Fifth one ఏంటిది I am cherished. Cherished అంటే పిల్లలు ప్రొటెక్ట్ కేరింగ్ అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ ఒకసారి నాతో రిపీట్ చేస్తారా? ఒకసారి నాతో చెప్పండి. ఫస్ట్ వన్ వచ్చి I am called. Second one I am covered. Third one I am cured. Fourth one వచ్చి I am carried. Fifth one వచ్చి I am cherished. ఇవి మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. మనం ఇదంతా ఇయే చెప్తూ డిక్లేర్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ డిక్లరేషన్స్ ఈ లెసన్ కి మనకి గాడ్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా కిడ్స్? హలో కిడ్స్, ప్రైజ్ లార్డ్. మీ అందరూ నిజంగా చాలా సేపటి నుంచి వర్డ్ ని మంచిగా వింటూ ఐఎమ్ షెపర్డ్ అనే ఒక లెసన్ ని మీరు నేర్చుకొని చాలా చాలా బ్లెస్ అయ్యారు నేను అనుకుంటున్నాను. మరి మనము మెమరీ వర్స్ టైంకి వచ్చేసాను పిల్లలు. సో మీరందరూ నాతో కలిసి మెమరీ వర్స్ నాతో పాటు చెప్పాలన్నమాట. ఓకే ఓకే. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. The good shepherd lays down his life for the sheep. Chapani, I am the good shepherd. The good shepherd lays down his life for the sheep. ఇది మీరు ఎక్కడ చూడొచ్చు అంటే బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 10 verse 11. ఓకే. ఓకేనా పిల్లలు? సో ఒక్కసారి మీ బైబిల్స్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఆ రిఫరెన్స్ ని చెప్పింది మీరు వినినట్లయితే ఒక్కసారి మీ బైబిల్లో కూడా మీరు చూసి నేను చదవచ్చు. ఓకే. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అండ్ ద గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్. ఓకేనా పిల్లలు? సో ఈ మెమరీ వర్స్ ని మీరు మర్చిపోకుండా ఈ వీక్ అంతా కూడా మీరు దీన్ని మెమరైజ్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. హే పిల్లలు, సో వెరీ గుడ్. చక్కగా మీరు ఇంతవరకు ఈ సర్వీస్ లో పార్టిసిపేట్ చేశారు, మంచిగా వర్షిప్ చేశారు కదా. చాలా హ్యాపీగా చాలా ఎనర్జెటిక్ గా వర్షిప్ చేశారు. ఇవాళ కొత్త సాంగ్ నేర్చుకున్నారు, బ్యూటిఫుల్ లెసన్ అండ్ క్రియేటివ్ క్రాఫ్ట్ కూడా నేర్చుకున్నారు కదా పిల్లలు. ఇప్పటి వరకు మనం చేసిన క్రాఫ్ట్స్ లో కంటే ఈ క్రాఫ్ట్స్ కొంచెం క్రియేటివ్ గా ఉంది, కొంచెం ఇంకా ఎక్స్ట్రా వర్క్ పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలి మనం కదా. సో మీరు మిస్ అవ్వకుండా ఈ క్రాఫ్ట్ కూడా మీరు చేసి ఓకే లెవెల్ లీడర్స్ కి పంపించండి. ఓకేనా పిల్లలు? సో మీరు మంచిగా మెమరీ వర్స్ నేర్చుకున్నారు, అది వీక్ అంతా మెడిటేట్ చేయాలి. అండ్ ఫైనల్లీ డోంట్ మిస్ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్. ఓకే, మీ లెసన్ వెనక ఉన్న యాక్టివిటీస్, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ని ఫిల్ చేయటం మర్చిపోద్దు. పజిల్స్ అయితే పజిల్, లేదా మేజ్ అయితే మేజ్, కలరింగ్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీరు కంప్లీట్ చేయాలి. ఓకే ఓకే పిల్లలు. సో లెట్స్ క్లోజ్ దిస్ సర్వీస్ విత్ అ స్మాల్ ప్రేయర్. అందరు కళ్ళు మూసుకున్నట్లు. Everybody close your eyes. Everybody. Thank you, Jesus. Thank you for the beautiful time you have given us, Lord. Thank you for teaching us so many good things. Thank you for being a good shepherd, Lord.
నా తండ్రి మేము పాడిన రీతిలో ప్రభా మేము ఎక్కడ చిక్కుపోయినా మేము ఎక్కడ తప్పిపోయినప్పటికీ నా తండ్రి ప్రభా మీరు మా మంచి కాపరిగా ఉండి మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు నీకు వందనములు మేము చెల్లిస్తున్నాము. నిజముగా నా తండ్రి మీరు మాకు ఉన్నందుకు మీకు వందనములు ప్రభా, మా దేవుడు ఉన్నందుకు నీకు వందనములు. నా తండ్రి ఈ పరిస్థితులన్నిట్లో కూడా ప్రభా మరొక్కసారి నా తండ్రి ప్రభా నీ కాపుదల్ని ప్రభా నీ యొక్క హస్తము కింద నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ మీరు భద్రపరిచినందుకు మీ నామముకే మాత్రమే ప్రభా మేము వందనాలు స్తుతులు స్తోత్రములు మేము చెల్లించుకుంటున్నాం నా తండ్రి. యేసయ్యా నా తండ్రి ప్రభా మరొకసారి మేము తిరిగి కలుసుకునేంత వరకు నా ప్రభా ఇలా ఆన్లైన్ లో వర్షిప్ చేసుకునేంత వరకు నీ కాపుదల మా అందరికీ నా తండ్రి ప్రభా ఈ రోజు ఈ జూమ్ లో నా తండ్రి పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకి నా తండ్రి, అలాగే నా తండ్రి ఎవరైతే మిస్ అయి ఉన్నారో ప్రభా ఆ చిన్న బిడ్డలందరికీ నా తండ్రి ప్రభా మా కుటుంబాలకి మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ కి మా సిటీ మీద మా దేశం మీద ప్రభా మీ కాపుదల మా పైన ఉంచి నా తండ్రి ప్రభా మమ్మల్ని రక్షించమని ప్రభా తిరిగి కలుసుకునేంత వరకు నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నీలో ఎదిగే కృపను ప్రభా నీ నుండి తప్పిపోకుండా నా తండ్రి ప్రభా నీ రెక్కల నీడలో మేము ఉండుటకు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో మేము అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్.